వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. చిత్తూరు నగరం పసుపుమయమైంది. చిత్తూరు నియోజకవర్గ స్థాయి మహానాడు కార్యక్రమం ఎమ్మెల్యే గురజాల మోహన్ అధ్యక్షతన అట్టహాసంగా జరిగింది. శుక్రవారం సంతపేటలోని జీజేఎం సుఖీభవ కళ్యాణ మండపంలో పండగ వాతావరణంలో కార్యకర్తల కోలాహలం మధ్య మహానాడు కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, తెదేపా జిల్లా అధ్యక్షుడు షణ్ముగం రెడ్డి, ప్రధాన కార్యదర్శి సునీల్ చౌదరి, చుడా చైర్పర్సన్ కటారి హేమలత, మాజీ ఎమ్మెల్సీ బిఎన్ రాజసింహులు, మాజీ ఎమ్మెల్యే ఏఎస్ మనోహర్ తదితరులు జ్యోతి వెలిగించే ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం నియోజకవర్గ మహానాడు హాజరైనట్టు సంతకాలు చేశారు. ఈ కార్యక్రమ ప్రారంభంలో తెలుగుదేశం పార్టీ పుట్టక, మహానాడు ప్రస్థానం, దివంగత ముఖ్యమంత్రి తెదేపా వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ చరిత్ర ప్రస్థానాన్ని వివరించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు ప్రసంగించారు. సామాజిక మాధ్యమాల్లో వ్యవహరిస్తున్న గోల్లా హేమాద్రి నాయుడుకు నారా లోకేష్ పంపించిన ప్రశంసా పత్రాన్ని అందించారు. తెలుగుదేశం పార్టీ మహానాడుగా నామకరణం చేయడం జరిగింది. ఒక కుటీరంలో నేలపైన కూర్చుని అన్న ఎన్టీ రామారావు గారు ఆ పేరును కార్యకర్తలు నిర్ణయించింది. తీర్మానాలే వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ భక్తులు, తెలుగుదేశం పార్టీ అభిమానులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. కాబట్టి అందరూ కూడా మంచి మంచి క్రమశిక్షణతో అందులో అధ్యక్షులు సుబ్బారాయుడు గారి కార్యకర్తలే స్వప్నం ముఖ్యమని అన్నగారి ఆలోచన అమలు చేశారు. కాబట్టి కార్యకర్తలు ఎవరైనా కూడా మీ అమూల్యమైన సూచనల్ని పార్టీకి సంబంధించి ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా మనం ముందుకు నడిపించాలి, ఏ విధంగా పార్టీని ముందుకు తీసుకోవాలని మీ అమూల్యమైన సూచనలు రాష్ట్ర కోరుకుంటున్నాం. మీ అమూల్యమైన సందేశాలు ప్రజలకి, కార్యకర్తలకి, పార్టీకి ఉపయోగపడే 1983 సంవత్సరం మహానాడు ప్రారంభించబడింది. ఎన్టీ రామారావు గారి మహానాడుతో అనుభవంలో ఉన్న వ్యక్తులు ఎవరికో అమూల్యమైన సందేశాలు సిద్ధపడుతున్నారు. గుడిపాల సిగిల్ చైర్మన్ ప్రతాప్ నాయుడు గారిని వేదికపై రావాల్సిందిగా అదేవిధంగా భారతదేశ రాజకీయాల్లో ప్రతిపక్షంలో ఉన్న, అధికార పక్షంలో ఉన్న రాజకీయాల్లో ఈ భాషకి మనం ముఖ్యంగా గుర్తుకొచ్చేది చంద్రబాబు నాయుడు గారిని ఈ సభలో తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన చంద్రబాబు నాయుడు గారు మహిళల కోసం దీపంతో డోక్రా సంఘాలు బలోపేతం అయితే కానీ, స్త్రీ శక్తి పథకం అయితే కానీ ఎన్నో మహిళల కోసం పథకాలు మహిళా పక్షపాతంగా నిరూపించుకున్న వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారిని సభాముఖంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా మన భూములకు భద్రత కల్పించి రైతన్నలకు భరోసా కల్పించిన వ్యక్తిగా మన చంద్రబాబు నాయుడు ప్రపంచ స్థాయిలో భారతదేశ చరిత్రలో మొట్టమొదటి వ్యక్తిగా నిలిచాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా గత ప్రభుత్వం 2014 సంవత్సరంలో రైతులకు రుణమాఫీ చేసి ఇప్పుడు అన్నదాత సుఖీభవ కార్యక్రమాలు ప్రవేశపెట్టి రైతు పక్షపాతంగా భరోసాని నిరూపించుకున్న వ్యక్తి మన చంద్రబాబు నాయుడు అని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. బాబుతోనే కాదు అనే యువత యొక్క నినాదాన్ని యువత పక్షపాతి అనేసి భరోసాని చంద్రబాబు నాయుడు నిరూపించుకున్నాడు అని సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన ప్రియతమ ఎమ్మెల్యే గారు గురజాల జగన్మోహన్ గారి గురించి தமிழ்நாட்டில் பார்த்தீங்க எல்லாம் செய்தார்கள், பணத்தை போட்டார்கள், எல்லாமே நடந்தது. ஆனால் ஆட்சி மாற்றம் உருவானது.
மக்களுக்கு சேவை செய்ய வேண்டும். மக்களை தேடி வீட்டுக்கு சென்று அரசாங்கத்தினுடைய தேவைகளை நாம் பூர்த்தி செய்ய வேண்டும் என்பதை நான் உங்களுக்கு சொல்லிக் கொள்ள விரும்புகிறேன். இன்றைக்கு சந்திரபாபு நாயுடு அவர்கள் கொடுத்த வாக்குறுதிகள் எல்லா வாக்குறுதிகளையும் நிறைவேற்றிக் கொண்டிருக்கிறார்கள். ప్రేమ బాధ్యత కలిగిన వ్యక్తిగా నేను మీ అందరికీ ఏం చెప్తానంటే, పదవి కోసం పార్టీలో ఎప్పుడు పని చేయకూడదు. పార్టీ కోసం పనిచేసిన వారికి ఖచ్చితంగా ఒక రోజు ఉన్నత స్థానం దక్కుతుంది. బీజేపీ భారత జనతా పార్టీలో మీరు చూశారంటే, ఈరోజు రాధాకృష్ణ ఒక వైస్ ప్రెసిడెంట్. మీ ఎవ్వరికి ఆయన హిస్టరీ తెలుసు, నా ఒక్కడికి తెలుసు. నాకు ఆయనకుంటే సాన్నిహిత్యం కూడా నాకే తెలుసు. ఆయన ఇంత తోడవుతాడని ఉంటే రోజు మాట్లాడేవాడు. ఆయన ఫోన్ చేస్తే నేను ఫోన్ ఎత్తలే. అంటే రాజకీయ నాయకులు, అప్పుడు నేను వ్యాపారస్తుడు కాబట్టి రాజకీయ నాయకుల పట్ల కొద్ది భయం ఉండేది. ఎలక్షన్ సమయంలో డబ్బడుతారో అని చెప్పి జాగ్రత్తగా ఉండేవాడు. అదే విధంగా నేను కూడా రాజకీయాలకు వచ్చినాక ఎక్కడ చేయి చాపలేదు, అది నా క్యారెక్టరు. అయితే ఇవన్నీ ఎందుకు చెప్తానంటే, మీరందరూ కూడా నన్ను ఆదర్శంగా తీసుకొని పార్టీ కోసం పని చేస్తే, పార్టీ అధినాయకుడు ఏ రకంగా అయితే గమనించి ఎన్ని ప్రలోభాలు వచ్చినా ఎన్ని ప్రెషర్లు ఉన్నా నన్ను గుర్తించి నాకు సీట్ ఇచ్చినాడో, ఆ విధంగా మీకు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో గొప్ప అవకాశాలు ఉంటాయి. అవి పక్కన పెట్టి మేమేమి మా పార్టీలో మేము ఇన్నేండ్లు మాకు లేదా ఫలానా వర్గం నాయకుడు ఉన్నాడు, లేదా నేను ఫలానా వర్గంలో ఉండా, నాకేం సీట్ వస్తుంది అని ఇండ్లల్లో పనుకొని కథలు చెప్పితే, అవన్నీ 43 years బ్యాక్ తెలుగుదేశంలో విన్నారేమో స్టోరీలు. నేను మొన్న చెప్పినట్టు ఉల్టా క్యారెక్టర్. నేను ఎంత దూరమైనా పోయేకి రెడీగా ఉంటాను, లేదా నాకు ఇదే ఆఖరి రాజకీయమైనా ఐ డోంట్ కేర్. నేను పార్టీకి కష్టపడే కార్యకర్తలకి న్యాయం చేసైనా వెళ్ళిపోతానేమో కానీ, నేను ఏ ఒక్కరి కింద బాధిత వినాలి ఒక్క నిమిషం. నేను ఏ ఒక్కరి కింద, నేను మున్సిపల్ మీటింగ్ లో కూడా చెప్పిన, అధికారులు భయపెడితే భయపడే వ్యక్తిని నేను కాదు అని చెప్పిన. అలాగే రాజకీయాల్లో కూడా నన్ను ఎవరైనా బెదిరిస్తే భయపడే వ్యక్తిని కాదు. అంటే భయపెడతారని కాదు అర్థము. ఇలా మేము ఇన్నేళ్ళు మాకే రావాలి, మాకే సీట్ ఇవ్వాలి, నేను లేదా ఫలానా వర్గం, ఒకే వర్గం తెలుగుదేశం పార్టీకి ఎవరైతే సిన్సియర్ గా ఉంటారో వాళ్ళని నేను గౌరవించి అధికారం అందలం ఎక్కిస్తాం. అది వదిలేసి ఇంట్లో పనుకొని నాకు మా నాయకుడు ఉన్నాడు, మా నాయకుడు నాకు సీట్ తెచ్చిస్తాడు, నన్ను ఇంట్లో కూర్చోబెట్టి గెలిపిస్తాడని మీరు ఏమాటారా, మీరు పప్పులో కాలేసిన వాళ్ళు అవుతారు. నాలా రాత్రి పగలు మా దొరబాబన్ అయితే నన్ను ఎండల్లో ఎట్ట తిప్పినాడంటే ఆ రికార్డింగ్ వీడియోలు ఉండదు. కళ్ళు మూసుకొని నడుచుండ, ఎండకి కళ్ళు తిరుగుతా ఉంది. కూలింగ్ గ్లాస్ పెట్టుకుంటామంటే వీడు ఇప్పుడే కూలింగ్ గ్లాస్ వేసినాడు ఏమరా అంటారేమో అని పక్కన ఒక ఇద్దరిని పట్టుకొని కూడా నడిచిన రోజులు ఉన్నాయి. అంటే ఆయన మంచి యాక్టివ్. మా దొరబాబు అన్నతో మేము ఎవ్వరూ నడవలే. ఈడ ఉన్న కాజూరు బాలాజీ అన్న కావచ్చు, హేమలత గారు కావచ్చు, చంద్రప్రకాష్ అన్న కావచ్చు, సిఆర్ రాజన్ అన్న కావచ్చు, వీళ్ళంతా కొంచెం ఫిట్గానే ఉంటారు. నేను కొంచెం రిఫ్రిజిరేటర్ల నుండి బయటకు వచ్చిన. ఈయనేమో అన్ని సిమెంట్ రోడ్లు వేసి పెట్టిన కాడ మేము ఏడ పరిస్థితి ఆడికి మమ్మల్ని అందరినీ యూనిటీగా, అంటే ఆంధ్ర రాష్ట్రంలోని ఇది ఒక చరిత్ర. చిత్తూరు నియోజకవర్గము 6 మందిని కలిపి అందరినీ ప్రజల్లో తిప్పి ప్రజలందరినీ కూడా మెప్పించి తెలుగుదేశం పార్టీ ఎంత యూనిటీ అనేది మన దొరబాబన్న ప్రజలకు చూపించినారు. ఆ విధంగా ఒక్కొక్క వార్డులో 5 ఉండొచ్చు, 6 ఉండొచ్చు, నాకు కావాలి నీకు కావాలి. బీజేపీ వాళ్ళు ఉండొచ్చు, జనసేన వాళ్ళు ఉండొచ్చు. ముందు మీరందరూ కలిసి పని చేయాలి. మీరందరూ కలిసి పని చేస్తే అక్కడ పని చేసిన వాడికి గుర్తింపు తగులుతుంది. అట్లా ఇంకెవరికైనా అక్కడ పదవి రాకపోతే వేరే పదవికి ఆల్టర్నేటివ్ అకామిడేట్ చేస్తాం. అది వదిలేసి గ్రూప్ రాజకీయాలు, గ్రూపులు ఎక్కువ ఫామ్ చేసుకుంటే నష్టపోయేది స్థానిక ఎన్నికల్లో మీరే. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను.
మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు, ఎంబీబీఎస్, ఎంఎస్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.